యాదాద్రి భువనగిరిలో సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట విద్యుత్ శాఖ ఏఈ ఎంవి సురేందర్ నాయుడు, లైన్ ఇన్స్పెక్టర్లు జంగయ్య, శ్రీనివాస్ రెడ్డి, లైన్మెన్లు యాదయ్య, రమేష్, బాబురావు, నందు జాంగీర్, అసిస్టెంట్ లైన్మెన్ బాలాచారి, బాలకృష్ణ, నవీన్, నరేష్, నరసింహ లింగంలో పాల్గొన్నారు. సంవత్సరంలో 16.5 నుంచి 18 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. అంటే దగ్గర 50 లక్షల రూపాయల ఆదాయం. ఈ 50 లక్షల ఆదాయంలో మీరు బ్యాంక్ రుణాలకు పోను మీకు ఇంకా మిగిలే వస్తే సంవత్సరానికి ఎంత లేదన్నా 5 నుంచి 10 లక్షలు మిగులుతుంది. కాబట్టి పెద్దకారు రైతులు ఎవరైనా ఉంటే కూడా ఈ సౌర విద్యుత్ కేంద్రాలను పెట్టచ్చు. లేదు చిన్నకారు రైతులు ఉన్నారనుకుంటేనేమో డైరెక్ట్గా మీ మోటార్లకు సౌర విద్యుత్ పంపులు పెట్టుకుని సౌర విద్యుత్ని వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా ఇండ్లు ఉంటాయి. ఇంకా ఇల్లు ఉన్న వాళ్ళకి ఒక 3 కిలోవాట్ అంటే ఒక ఏసీ కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ నడవాలంటే ఒక 3 కిలోవాట్కి మీకు ప్రొవిజన్ దానికి వచ్చే ఖర్చు 2,20,000 వస్తుంది. 2,20,000లో 75,000 గవర్నమెంట్ వస్తుంది ఇస్తుంది. దాన్ని మీరేం కట్టకర్లేదు, మీకే రిటర్న్ వస్తుంది. మిగతాది మీరు ఖర్చు పెట్టుకోండి. ఆ పెట్టుకునే ఖర్చు కూడా గవర్నమెంటే మీకు రుణాల రూపంలో ఇస్తుంది. మళ్ళీ అది కూడా 9 నుంచి 11% వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ 3% రిటర్న్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మీకు వచ్చేది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడానికనే మేము రైతు వేదికలో పెట్టాం. కానీ ఐకేపీ సెంటర్లలో అన్ని ఒడ్లు పండిస్తూ అందరూ ఇక్కడ ఉన్నారని తెలుసుకొని ఇటు వచ్చేసాము.